ఒక్క విషయం చెప్పబోతున్నా, అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. మీరందరూ కూడా 5 నిమిషాలు మీ కుటుంబ సభ్యుడు ప్రేమతో చెప్పే విషయం ఏ విధంగా వింటారో ఆ విధంగా వినాలని కోరుతా ఉన్నా. మరి ప్రజా జీవితంకి వచ్చినప్పుడు నాకు భగవంతుడు విద్యనిచ్చిండు, భగవంతుడు ఉమ్మడి కుటుంబాన్ని ఇచ్చిండు. ఒకటే ఇంట్లో 30 మంది కుటుంబ సభ్యులు, అందరు అన్నదమ్ములు మా అమ్మతో కలిసి జీవిస్తా ఉన్నాం. మరి ఒకటే వంటగది, ఒకటే డైనింగ్ గది, మరి అందరం కలిసి జీవిస్తున్నప్పుడు భగవంతుడు ఉమ్మడి ఆస్తి ఇచ్చిండు. ఇవాళ హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ చేసే కుటుంబాలలో మరి మా కుటుంబం ఇవాళ 35 సంవత్సరాలుగా బిజినెస్ చేసి మొదటి 50 కుటుంబాలలో ఉన్నది. మరి ఆ కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్ల రూపాయలతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ పెట్టి మీ అందరికీ సేవకు అంకితం అవుతాను. ఆ జీవితం నేను ఒక 5 విషయాలు చెప్తా ఉన్నా. ట్రస్ట్ కార్యక్రమం ద్వారా 5 అంశాలతో ముందుకు వస్తా ఉన్నా. ఇది జాగ్రత్తగా వినాలని సవ్యంగా కోరుతా ఉన్నా. నేను ఒక ప్రమాణం చేస్తా ఉన్నా, ఇది రికార్డ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న విద్యార్థులు, విద్యార్థినులు, యువత, పార్టీ నాయకులు, క్యాడరు, అక్క చెల్లెళ్ళు ఈ విషయం రికార్డ్ చేసుకోండి. నేను ఏదైతే మాట ఇస్తున్నానో ఈ జన్మ పోయిన మాట తప్పను కాక తప్పనని మీ అందరికీ చెప్తాను. నా కుటుంబం మీద ప్రమాణం చేసి మెదక్ గడ్డ మీద 5 విషయాలు చెప్తా ఉన్నా. దయచేసి 5 విషయాలు శ్రద్ధగా వినండి. 1, వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ప్రతిభ గల కొడుకు బిడ్డ ఉంటే ఉన్నత చదువులు చదవడానికి డబ్బులు లేకుండా సతమతమై మంచి చదువు ఇవ్వని పేద కుటుంబాలకు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తాను. చదువుకు ఫీజులు కట్టాలని సౌకర్యంగా మనం చేస్తా ఉన్నా. 2వది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా, పోటీ పరీక్షలు రాశాను. మరి పోటీ పరీక్షల్లో రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యా. భగవంతుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, పెద్ద ఆస్తి ఇచ్చిండు. కాబట్టి నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నా. మరి ఎంతమంది నిరుపేద విద్యార్థినులు ఇవాళ మన మెదక్ పట్టణంలో ఉన్నారు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో, గ్రామాలలో, పట్టణాలలో ఉన్నారు. వాళ్ళ కొరకు నేను ఏ విధంగానైతే కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగం సంపాదించానో, నాలాగా చాలా మంది విద్యార్థినులను 7 నియోజకవర్గ కేంద్రాలలో కోచింగ్ సెంటర్ పెట్టి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఐఏఎస్ అధికారుల రిటైర్డ్ ఐఏఎస్ ఇప్పించి మన నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా మీతో పాటు శ్రమిస్తానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. 3వ అంశం మరి 3వ అంశం మన యువతులు అలాగే మహిళలు డిగ్రీ చదువుకొని గ్రామాలలో వండుకుంటూ చాలని జీవితంతో ఇవాళ చిన్న కరెంట్ షాపులు, వెల్డింగ్ షాపులు, స్కూటర్ మెకానిక్ షాపులు, కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు. మరి మన యువత డిగ్రీ చదివి హైదరాబాద్ లో ఇవాళ సంవత్సరానికి 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు, 40,000, 50,000 నెలకు జీతంతో ఉన్నాయి. మరి మన యువత హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు ఉద్యోగం చేయకూడదు? ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకు శిక్షణ నైపుణ్యం లేక, హైదరాబాద్ చేసి మేము ఉద్యోగాలు చేయలేము అనే భయంతో ఇవాళ హైదరాబాద్ పోవట్లేదు. వాళ్ళ కొరకు మెదకులో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి 6 నెలలకు ఒకసారి 1000ల సంఖ్యలో మన యువతకు, మహిళలకు, విద్యార్థులకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉపాధి కల్పిస్తానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నాకు భగవంతుడు విద్యనిచ్చిండు. మరి ఈ విద్యను 10 మందికి చేరవేయాలనేదే నా ఆశయం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మీతో ఎన్నికైనాక బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ యువతకు చేస్తా ఉన్నాం. 4వ అంశం, ఒక్కసారి ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు, అమ్మలు, ఒక్కసారి ఆలోచించండి. మన ఊళ్ళో, మన పట్టణంలో ఇప్పటికీ నిరుపేద తల్లిదండ్రులు ఇంటి ముందట చిన్న పందిరేసి బిడ్డ పెళ్లి చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు ఘనంగా
ఫంక్షన్ హాల్లో ఎందుకు పెళ్లి చేయకూడదని నేను ప్రశ్నించుకున్నా. వాళ్ళ కొరకు ప్రతి నియోజకవర్గంలో గెలిచిన 9 నెలల లోపు 7 ఫంక్షన్ హాల్స్ కట్టి నిరుపేద కుటుంబాల బిడ్డలకు వాళ్ళ పాపకు పెద్దన్నై రూపాయి కంటే రూపాయికి ఫంక్షన్ హాల్లో అందరికి కూడా ఉచితంగా సేవ చేస్తాను, మరి ఆ కుటుంబాలను ఆదుకుంటానని సంస్కరించి చెప్తా ఉన్నా. 5వ కార్యక్రమం మన నియోజకవర్గంలో ఎంతమంది అర్హులున్నా కూడా అందరికీ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్లకు 10 లక్షల బీమా పథకం చేస్తానని సవినయంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. మరి ఈ 5 కార్యక్రమాలతో మీ అందరి సేవలో ఉండి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. నాకు ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న మెదక్ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు ఒక్క పని చేయండి. నా కొరకు దయచేసి ఒక్క పని చేయండి. పార్టీలకు అతీతంగా కలెక్టర్గా నేను మీకు సేవలు అందించాను. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒక నిజాయితీపరుడుగా, ఒక మంచి విద్యా కుటుంబం చేసిన వ్యక్తిగా ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మీ ముందున్నందుకు నాకు ఒక్కసారి ఎంపీగా గెలిచే అవకాశం ఇవ్వండి. మీ సేవలో ఉంటాను, మీ కార్యక్రమాలన్నీ చేస్తాను. గెలిచిన 30 రోజుల్లోపు జూన్ 4 నాడు మన ఫలితాలు, ఎలక్షన్ ఫలితాలు గెలిచిన 30 రోజుల్లోపు హరీష్ అన్న గారి నేతృత్వంలో, పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వేదిక మీద ఉన్న పెద్దల సమక్షంలో ఈ చౌరస్తాలోనే నేను ట్రస్ట్ కార్యక్రమాలు ఆవిష్కరిస్తా, ట్రస్ట్ ద్వారా సేవలు ప్రారంభిస్తా అని మీ అందరికీ